అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కొనసాగుతుంది. కాకినాడ రూరల్ నుంచి అయితే జనసేన అలాగే టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి పంతం నానాజీ ఈ రోజు అయితే నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు నామినేషన్ వేశారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా కలుపుకుని మీరు అందరూ కూడా ఏ విధంగా ముందుకెళ్తారు? పూర్తిగా మేము కలుపుకోకపోతే ఈ జనం ఎక్కడి నుంచి వస్తారు? ఒక పార్టీకి జనమా? మూడు పార్టీలు కలిసాయి కాబట్టి, ముఖ్యంగా తెలుగుదేశం కూడా పార్టీ కలిసింది, పెద్ద పార్టీ కలిసింది కాబట్టి ఈ జనం వచ్చారు. ఇంత జనం, ఇంత ఆర్భాటం, ఇంత జనం ఎప్పుడు నేను ఏ నామినేషన్ నేను 6-7 ఎలక్షన్లు చూశాను, చాలా నామినేషన్లకు వెళ్ళాను. ఇంత జనం నేనైతే ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇందులో మూడు పార్టీలకు వెళ్ళడం, దానితో సామాన్యులు ప్రజలు వచ్చారు ఈ నామినేషన్కి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని దింపాలనేటువంటి బలమైన కోరిక రోడ్ల మీదకి లాగింది వాళ్ళని. గతంలో అభివృద్ధి మేమే చేస్తామంటున్నారు వైసీపీ నాయకులు. మీరు వస్తే ఏ విధంగా కాకినాడ రోడ్లో మనిషి రాలేదని చెప్పి ఊళ్ళో వెళ్తుంటే మొన్న అనంతలక్ష్మి గారు ఒకసారి మొన్న ఒక ఊళ్ళో అనంతలక్ష్మి గారు నాపేసి నిలబెట్టేసి ఏటమ్మా దోమలు కుట్టేస్తున్నాయి, కాలువలు దేవులు అది అని తిరిగేస్తుంటే ఏంటంటే వెళ్తే ఆవిడ ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఇంకానే అతను ఏ ఊరు రాక ఇంకేట అభివృద్ధి చేస్తాడు? ఏ ఊరు వెళ్ళలేదట ఇప్పుడు దాకా. వెళ్ళి పోరంపోక ఇంట్లో కూర్చుని కాసేపు వచ్చేయడం తప్ప మా ఊళ్ళో పేటల్లో ఎప్పుడు తిరగలేదు. ఇంకా ఈవిడ ఎమ్మెల్యే అనుకుంటున్నారు. అలా ఉంటుంది వాతావరణం. ఇంకా అభివృద్ధి ఏం చేస్తారండి? అభివృద్ధి వాళ్ళు గతంలో చేసిన అభివృద్ధి మాకు అడుగుడిలో కనపడుతుంది. అది మాకు వేళ పనికి వస్తుంది. రోజులు కొంచెం రాజకీయంగా కొన్ని అన్ని ఊర్లకి ఒకసారి తిరిగి అన్ని రాజకీయ ఎత్తుకెళ్ళకు నేను వెళ్ళవలసి ఉంటుంది. ఆ ప్లేస్లో సార్ మేడం తిరుగుతారు. అలాగే మన కోఆర్డినేటర్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ చెందిన అందరూ కూడా తిరుగుతుంటారు. నేను కూడా ప్రతి గ్రామం తిరుగుతూ ఉంటాను 4 రోజులు. కానీ ఈవేళ నామినేషన్ జరిగిన తీరు వ్యవహారం అయితే ప్రజలు ఈ పార్టీ మీద మొగ్గు చూపిస్తూ ఉన్నారు. దాన్ని ఎలక్షనీరింగ్ రూపంలో మేము చేసుకుని చూపిస్తాం. కాకినాడ రూరల్లో మీరు ఏ సమస్యలపై దృష్టి పెట్టారు? వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నారు? కాకినాడ రూరల్లో అండి మన మేనిఫెస్టో కాకుండా మౌలిక సదుపాయాలు మిస్ అయ్యాయి. మౌలిక సదుపాయాలు అంటే నా ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లేదు, నా ఇంట్లో ఉన్న డ్రైన్ లేదు, బయటికి మా ఇంట్లో వాడుకొని నీరు వెళ్ళడానికి డ్రైన్ లేదు, ఎక్కడ ఎవరింటికి అయితే డ్రైన్ లేదు. ఒకవేళ డ్రైన్ ఉన్నా అది ఎంత ఎత్తు పేరిపోయి ఉంది, ఎవడో తీర్తలేదు. ఒకవేళ తీసి బయట పెట్టినా మళ్ళీ ఎవడో ఎత్తట్లేదు. దోమలు కొడితే దోమల మంది కొట్టేవాళ్ళు. దోమ కొడితే 30,000 నుంచి 40,000 50,000 హాస్పిటల్కి అవుతుంది. అలాగే ఊరు ఈదిలో లైట్ ఆరిపోతే మళ్ళీ లైట్ వేసి కూడా ఎవడో లేడు. ఇంకా అలాగే మంచినీళ్ళు ట్యాంక్ నుంచి వచ్చి పైప్ లైన్కి ఏదైనా పాడైతే చేసేవాడు లేడు. రకరకాల ఇష్టమైన కలర్లో వస్తున్నాయి మంచినీళ్ళు రంగులు కూడా. ఇది ఇంకా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. దానికి తగ్గ స్టాఫ్ ఉండరు, దానికి తగ్గ ఇది రిక్రూట్మెంట్ ఉండదు. ఇంకా యువతకు చూస్తే ఉద్యోగం ఉండదు. ఎన్నున్నాయో చేయవలసినవి, ఇంక ఇన్ని అన్నిగా చేయవలసినవి. ఇది ఏదైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఓ మింటు పెట్టుకొని చేయాలి. ఆ మింటే భారతీయ జనతా పార్టీ. ఒక పక్కన మీ నామినేషన్ ప్రక్రియ జరుగుతుందో, మరో పక్కన సిద్ధం అంటూ కాకినాడ ఊర్లో సభ కూడా భారీగా జనం వస్తున్నారని స్వచ్ఛందంగా అన్నారు వాళ్ళు. దిగిపోవడానికి సిద్ధం. సెండ్ ఆఫ్ మీటింగ్ అండి. చూస్తున్నా ఇది కాకినాడ రూరల్లో అయితే ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు పంతం నానాజీ గారు అయితే నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన తర్వాత భారీ జనసమూహం ర్యాలీ మధ్య అయితే ఈరోజు నామినేషన్ ప్రక్రియ అయితే ముగిస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదైనా కాకినాడ రూరల్లో ఎటువంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి కూడా జనంలోకి వెళ్ళి అడుగుతుంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా కాకినాడ రూరల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు మేము నా వంతు కృషి చేస్తామని అలాగే పంతం నానాజీ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ రూరల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.